విజయవాడలో వరదానంతర చర్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మురుగు కాలువల్లో పెద్ద ఎత్తున చేరిన పూడికను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. సింగనగర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పాయికాపురం కూడా సాధారణ స్థితికి చేరుకుంటోంది. పాయికాపురంలో చేస్తున్న పారిశుద్ధ్య పనులపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు. విజయవాడలో క్రమంగా వరద ప్రభావం పూర్తి స్థాయిలో తగ్గిపోయిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈ రోడ్లపైన ఎక్కడ నీరు నిల్వ ఉండే పరిస్థితి కనిపించడం లేదు. అనేక కాలనీలు నీట మునిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ప్రస్తుతం అయితే తేరుకుంటున్నారు. వరదానంతర చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే పారిశుద్ధ్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టి కాలనీలోని అన్ని కాలనీల్లో కూడా పెద్ద ఎత్తున బ్లీచింగ్ చల్లడం కానీ ఆ జావనాన్ని పిచికారీ చేయడం కానీ విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు చేపట్టారు. అదేవిధంగా ఈ మురుగు కాలువల్లో పెద్ద ఎత్తున పూడికి చేరింది. ఆ పూడికిని తీసే పని కూడా జేసీబీల ద్వారా ప్రభుత్వం అయితే చేస్తుంది. ఆ పనులు కూడా వేగవంతంగా సాగుతున్నాయి. నెలల తరబడి ఈ పూడికి సరిగ్గా తీయకపోవడంతో పెద్ద ఎత్తున వర్షపు నీరు రోడ్లపైన నించుంది. దీంతో ప్రజలైతే తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారనే చెప్పొచ్చు. ప్రధానంగా ఈ ప్రాంతంలో మనం ఏదైతే ఉన్నామో ఈ ప్రాంతంలో సుమారు ఒక మనిషి మునిగేంత నీరు చేరింది. దీంతో ప్రజలైతే తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో వరద ఉధృతి అయితే తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఏదైతే మురుగు కాలువలు ఉన్నాయో మురుగు కాలువల్లో పూడికి చేరడం వల్ల కూడా సరిగ్గా వర్షపు నీరు ప్రవహించలేదు. ఎక్కడ పడితే అక్కడ అడ్డు ఏర్పడడం అనేది ఒక ప్రధాన సమస్యగా ఏర్పడింది. దాన్ని ప్రస్తుత అధికారులు అయితే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారనే చెప్పుకోవచ్చు. మనం ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు. జేసీబీల సహకారంతో కాలువల్లో పెద్ద ఎత్తున పూడికిపోయిన పూర్తి స్థాయిలో పూడికి తీయడంతో పాటు మట్టి చెత్త చెదారం కూడా ఉంది. వాటిని కూడా పూర్తి స్థాయిలో తొలగించే పరిస్థితి ఉంది. దీంతో మురుగు కూడా క్రమంగా పారుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా ప్రజలకు కూడా ఈ తాగడానికి కానీ దీనికి విజయవాడ నగరపాలక సంస్థ వాటర్ అయితే సప్లై చేస్తుంది. ప్రస్తుతం ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇంటి అవసరాలకు సంబంధించి రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల నుంచి పెద్ద ఎత్తున వాహనాలు విజయవాడ చేరుకొని ప్రజలకు ఎలాంటి తాగునీటికి సమస్య లేకుండా తాగునీరు అందిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. అదేవిధంగా ఆహార పొట్లాలు పంపిణీ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం చేసింది. అదేవిధంగా ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులను కూడా గత 5 రోజుల నుంచి పంపిణీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక మందికి ఈ నిత్యావసర సరుకులు అనేవి అందాయి. అదేవిధంగా సంచార రైతు బజార్ పేరుతో తక్కువ ధరలకే కూరగాయలు కూడా ప్రభుత్వం అందించే పని చేసింది. ఇది పేద మధ్యతరగతి ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా మారిందనే చెప్పొచ్చు. దీంతో పాటు ప్రజలు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఏవైతే ఇంట్లో సామాన్లు విలువైన సామాన్లు ఎలక్ట్రికల్ సామాన్లు ఉన్నాయో వాటన్నిటికి కూడా ఆయా కంపెనీలతో మాట్లాడి వాళ్ళకి కూడా విముక్తి అయితే కల్పించిందనే చెప్పవచ్చు. అదేవిధంగా ద్విచక్ర వాహనాలు కానీ కార్లు ఇవన్నీ కూడా అనేక ఈ వర్షం నీటి తాకిడికి రిపేర్కి వచ్చాయి, అనేక మరమ్మతులకు వచ్చాయి. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి అయితే భరోసా అందింది. వాళ్ళకందరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పుడే ప్రకటించింది. ప్రస్తుతం అయితే పారిశుద్ధ్య పనులపైన ప్రభుత్వం అయితే ప్రత్యేక దృష్టి సారించి పారిశుద్ధ్య పనులు అయితే వేగవంతం చేసింది. ప్రభుత్వం నుంచి కూడా ఎవరైతే ఇల్లు మునిగిపోయో వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. త్వరలోనే ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపరిహారం అందేందుకు కూడా అవకాశం లభిస్తుంది. ఇది తాజా పరిస్థితి. కేవలం BNR తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.